ఏదైనప్పుడు కూడా ఈ బాక్సైడ్ తవ్వకాలను అడ్డుకుంటామని వీళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. వందలాది మంది మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇంకా చాలామంది కూడా వాళ్ళందరూ కూడా చెప్పేందుకు, వాళ్ళ బాధలు చెప్పుకునేందుకు గిరిజన మహిళలు అయితేనే, రైతులు అయితేనే, నాయకులు అయితేనే తేలుకున్నారు. అమ్మ నువ్వేమంటావు, నీకేం కావాలి చెప్పు. బాబు మాకి అప్పుడు తాతలు ముత్తాతల నుంచి కొండపోడు కొట్టి తువ్వి పిల్లల్ని పెంచుకున్నారు. పెంచుకొని ఈ రోజు కూడా మాకు కూడా ఆదాయం అక్కడే చేసుకొని బతికాలని మాకుంది. అక్కడ ఇప్పుడు పంట రాకపోయినా మొక్క మూడు వేసుకొని ఏ కాపు ఏదో వేసుకొని మా పిల్లల్ని కూడా మేము పెంచుకోవాలని మాకుంది. మరి ఇప్పుడు అది తవ్వేస్తే మా బతుకులేంటి, మా పిల్లల బతుకులేంటి, అది మాకు కావాలా సార్. ఇది ఈవిడ ఆవేదన. ఇంకా చాలామంది కూడా ఉన్నారు, యువకులు. మీరు చదువుకున్నారు, చాలామంది గతంలో కూడా ఉద్యమాలు చేశారు. మరి మీ గిరిజన బతుకులు ఇలా అయిపోతే ఎలాగ, మీ భవిష్యత్తు ఏంటి? నమస్కారం అండి, నా పేరు మోహన్. నేను ఇదే చింతపల్లి మేజర్ పంచాయతీలో నేను పీసా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ప్రజెంట్లో. సో ఈ బాక్సైట్ తవ్వకాలు ఏదైతే ఇది వస్తుందో, ఈ ఆరోపణలు కానీ కొనసాగితే ఇదే మాదిరిగా, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యువత కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడిప్పుడే చదువుకొని ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళందరూ కూడా మరొక్కసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్కడు కూడా ఒక్కొక్క గ్రామం నుంచి ప్రతి వాడు మరొక అల్లూరి సీతారామరాజు తయారయ్యేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ బాక్సైట్ తవ్వకాలు ఇవి ఉన్నాయో, సో ఇటువంటి ఆలోచనని మానుకోమని మేమైతే ఈ ప్రైమ్ న్యూస్ ద్వారా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి అపారమైన కొండలు, స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో నివసిస్తున్నటువంటి గిరిజనులకే కాకుండా ఇక్కడ తవ్వితే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది పడేటటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, గత కొన్ని సంవత్సరాలుగా ఈ చింతపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జంక్షన్ ఆ పక్కనే తెల్లరాయికోర్ అనేది తవ్వడం జరిగింది. సో అది ప్రస్తుతానికైతే ఆపడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే అక్కడ నీరంతా కూడా కలుషితమైపోయి ఇప్పుడు పుడుతున్నటువంటి బిడ్డలు కానీ, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలంతా కూడా అనారోగ్యానికి గురైపోయినటువంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం సార్? ప్రభుత్వానికి అయితే దయచేసి ఇటువంటి ఆలోచనలు అయితే మానుకోమని ప్రైమ్ న్యూస్ ద్వారా తెలియపరుచుకుంటున్నాం. దయచేసి మానుకుంటే బాగుంటుంది. లేదు అనుకుంటే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక్కొక్క అల్లూరి సీతారామరాజుగా తయారవుతారని నేనైతే హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా ప్రాంతం ఏదైతే ఉందో గిరిజన ప్రాంతాన్ని కాపాడమని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేడుకుంటున్నాను సార్. ఇది పరిస్థితి. యువకులు చెప్పేది, ఈ ప్రభుత్వం నిర్ణయం కనుక మార్చుకోకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామం నుంచి అల్లూరి సీతారామరాజుకు ఉద్భవిస్తామని కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంకా ఉన్నారు చూసారా, ఒక యువకుడు అభిప్రాయం అది, రైతుల అభిప్రాయం ఇది, నాయకుల అభిప్రాయం ఇది. మీరేమంటారు? నమస్తే అండి, మాది అల్లూరు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ, బచ్చిలి బాబూరావు నా పేరండి. మేమైతే బాక్సైట్ని అడ్డుకుంటామని మేమైతే ఖండిస్తున్నామండి. అదేవిధంగా మా ఏజెన్సీలో అడ్డాకులు కానీ, తీగ దుంపలు కానీ ఇలాంటివి చాలా అడవి ప్రాంతం నుండి తెచ్చుకొని తినేవారు ఉన్నారండి. అదేవిధంగా ఇప్పుడు మాకు అది విధంగా చేస్తే ఇప్పుడు బాక్సైట్ తవ్వితే మా పిల్లలు బీదలంతా ఇబ్బంది పడతారని, వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని మరి మేము హెచ్చరిస్తున్నామని. బాక్సైట్ని మేము అడ్డుకుంటామని, మా ప్రజలంతా మేము అడ్డుకుంటామని ఉంటున్నామని. ఇది చాలామంది ఇంకా చాలామంది ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు. సార్ వాళ్ళ అభిప్రాయాలు వింటున్నాం. మరి దీన్ని అడ్డుకుంటా ప్రభుత్వానికి మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? నా పేరు సాయి చిరంజీవి అండి, గిరిజన సంఘ మండల ప్రధాన కార్యదర్శి చింతపల్లి సార్. అయితే ఇక్కడ బాస్కెట్ తవ్వకాలు జరగడం వల్ల ఈ ప్రాంతంలో ఏజెన్సీ గిరిజన ప్రాంతం అంతా కూడా గిరిజనులతో నిర్వాసితులైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయితే ఈ ప్రాంతంలో అటవీ ఉత్పత్తులు కానీ, ఈ ప్రాంతంలో కొండల మీద కాఫీ తోటలు కానీ, లేదంటే మిరియాల తోటలు కానీ అనేక ఉన్నాయి. అవన్నీ కూడా మరి పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బాస్కెట్ తవ్వకాలు జరిగితే మేము మరి గిరిజన సంఘంగా గట్టిగా డిమాండ్ చేస్తాం. ఇప్పటికే చాలా ఉద్యమాలు చేస్తాం గిరిజన సంఘంగా. అలాగే ఈ ప్రాంతంలో అటవీ వనరులన్నీ కూడా మరి అలాగే వాటర్ సమస్య కూడా మొత్తం తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.
అంటే మీరు ఇంతవరకు కూడా గిరిజనులు ఈ ప్రాంతంలో నివసించి ఇప్పుడు మరి ఇది బాక్సైడ్ తవ్వకాల వల్ల వేరే ప్రాంతానికి వెళ్తే వాళ్ళ బతుకులు ఏమవుతుంది? వేరే ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఏజెన్సీ 11 మండలాలన్నీ కూడా గిరిజన సంఘం ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్నాయి. కాబట్టి మేము గట్టిగా ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు కూడా ఐక్యంగా చేసి ఉద్యమాలు చేస్తామని చెప్పి గట్టిగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇది వెంటనే విరమించుకోకపోతే భారీ ఉద్యమం చేయడానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి ప్రైమ్ లైన్ గొంతుక ద్వారా వీళ్ళందరూ కూడా మరో ఉద్యమానికి సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి, లేని పక్షంలో మాత్రం మరో ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్తున్నారు. మీరేమంటారు? సార్ నమస్తే సార్, నా పేరు ఎస్ వెంకటరమణ సార్. నేను పీసా మండల కార్యదర్శి, చింతపల్లి మండల కార్యదర్శి పనిచేస్తున్నానండి. పేరు మట్టికి పీసా ప్రెసిడెంట్గా అధ్యక్షులుగా వాడుకుంటున్నారు తప్ప 1/70 యాక్ట్ అనేది పటిష్టంగా అమలు చేయట్లేదు. ఏమైనా అక్రమ కట్టాల విషయం కావచ్చు, మరి వివాద విషయమై మేము ప్రశ్నిస్తే ఆ విషయం అసలు నీరెత్తిగా ఉంటుంది, అసలు స్పందించట్లేదు. కేవలం పొలంలో ఉన్నటువంటి దిష్టి బొమ్మలుగానే మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప ఆ విధంగా ఎటువంటి లాభం అనేది ప్రజలకు మేము చేకూర్చట్లేదు. కనుక భవిష్యత్తులో ఈ బాక్సైట్ తవ్వకాలు అనేది చేపట్టగలిగితే ప్రతి ఒక్కరు ఇందాక సార్ గారు చెప్పినట్టుగా అల్లూరు సీతారామరావు తయారవుతాం. ఆ దిన మందు అల్లూరు సీతారామరావు చనిపోయే ముందు అల్లూరు సీతారామరావు చంపగలిగితే వేల కోట్ల అల్లూరు సీతారామరావు ఏజెంట్లు పుట్టుకొస్తారన్నారు. అదే ఖచ్చితంగా జరుగుతుందని ముక్త కంఠంతో ఇదిన మందు ఈ సభ అందు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి. మీరేమంటారు సార్? ఇప్పుడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరే హెచ్చరిక అండి. మా గిరిజన సాంప్రదాయాలన్నితో పాటు మేము గిరిజనులంతా కూడా ఏకదాటిగా బాక్సైట్ జోలికి వస్తే కనుక మేము గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యవన మంది అన్ని మతాల వారు, అన్ని రాజకీయ పార్టీల వారందరూ కూడా ఏకదాటిగా మేము ఏజెన్సీలో 11 మండలాల నుంచి వచ్చున్నాము. కాబట్టి ఈరోజు మా ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాక్సైట్ జోలికి కానీ వస్తే కనుక మేము ఊరుకునేది సహించేది లేదని, మా గిరిజన సాంప్రదాయాలతో కూడా మేము విల్లంబులతో కానీ లేక ఉన్నటువంటి సాంప్రదాయాలు ఉన్నాయండి ఏజెన్సీలో గిరిజన ప్రాంతానికి ఉన్నటువంటి ప్రజానికానికి. మాకు ఉన్నటువంటి సాంప్రదాయాలు మీరు దోచుకోకపోతే చూస్తూ ఊరుకోమని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు గతంలో అనంతగిరి కానీ అనంతగిరిలో ప్రాజెక్టు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దానికి కూడా మరి మైనింగ్ సంబంధించిన మరి ఏపీఎండిసి వాళ్ళకి ఇలాంటివి ఎన్నో మాయ మాటలు చెప్పేసి ప్రజలకి మబ్బు పెట్టేసి ఈ గిరిజన సాంప్రదాయాలు దోచుకుపోవడానికి ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే హెచ్చరిక ఇస్తున్నాం సార్. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కనుక ఇప్పుడుకైనా ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే కేంద్రానికి లేఖ రాసి గిరిజన సాంప్రదాయాలు దోచుకోకూడదని చెప్పేసి మీరు హెచ్చరిక ఇస్తారని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము మా గిరిజన తరపున మేము హెచ్చరిస్తున్నాం సార్. అలాగే ఇక్కడే కాదండి, మన కొన్ని రాష్ట్రాలకి బాక్సైట్ని అనుకున్నదని చెప్పేసి అప్పుడు సర్వేలు చేశారు. ఛత్తీస్గఢ్ అయితేనే ఉంది, అనంతగిరి కానీ లేదు అంటే ఒరిస్సా, ఈ ఆంధ్ర, ఈ రాష్ట్రాలన్నిటి కూడా మరి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ని మరి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆలోచన చేసి మా గిరిజన పొట్టలు కొట్టవద్దని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. చాలా ఇంకా యువత కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పారు, చూశారు కదా, అల్లూరు సీతారామరాజు మరోసారి పుట్టుకొస్తారనే పరిస్థితి. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మరి నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మరి ఆరోపణలు నిజంగా మేము ఈ యొక్క గిరిజన ప్రాంతంలో ఈ అడవిని నమ్ముకొని తరతరాలుగా బ్రతుకుతున్నాం. తరతరాలుగా ఈ అడవిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి గిరిజనులమైన మేము పట్టణ ప్రాంతాల్లో వచ్చి నివసించాలి అంటే మరి అది బ్రతకడం సాధ్యము కానటువంటి విషయం. ఎందుకు అని అంటే ఇక్కడ స్వచ్ఛందంగా పీల్చే గాలి, తినే తిండి, మనము అంటే ఈ అడవిల్లో సంపదగా ఎంతో సంపద ఉంది. అలాంటి సంపదను మేము నమ్ముకొని ఈ అడవినే నమ్ముకొని తరతరాలుగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అడవిని దాటుకుంటూ పట్టణ ప్రాంతాల్లో కానీ మేము నివసించినట్లయితే అక్కడ అనేకమైనటువంటి మరి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ పరిస్థితులను మేము ఊహించుకుంటేనే మరి భయం వేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మమ్మలను పట్టణ ప్రాంతాల్లో తరిమేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఊహాగానాలను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకొని నాడు నిజంగా ఇందాక చెప్పినట్టుగా మరి అల్లూరి సీతారామరాజు నడిచినటువంటి బాట అనేది అనేక మంది అల్లూరి సీతారామరాజు యొక్క రక్తాన్ని పంచుకునేటువంటి మరి ఎదుగుతున్నటువంటి గిరిజన బిడ్డలు. కాబట్టి అలాంటి బాక్సైట్ జోలికి కానీ వచ్చేటట్లయితే మాత్రం తప్పకుండా ఒక
అల్లూరి సీతారామరాజుతో అంతమైపోయింది అని అనుకుంటే మాత్రం అది పొరపాటు. వేలాది మంది అల్లూరి సీతారామరాజులు పుట్టుకోవచ్చి ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి సంపదను కాపాడుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా మేము చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సభను ఇది పరిస్థితి ఇంకా ఉన్నారు, మీరేమంటారు? సార్ జీకేవీధి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా రింతడ పంచాయతీ పారికల గ్రామం సార్ నాది. సార్ ఇక్కడ ఇందాకే మిత్రులు చెప్పారు, ఇది అల్లూరి సీతారామరాజు నడిచినటువంటి నేల సార్. ఇది అల్లూరి సీతారామరాజు గారు రక్తం చిందించినటువంటి గడ్డ సార్ ఇది. ఇక్కడ ఆదివాసులు అమాయకులు అంటే అమాయకులు అనడానికి లేదు సార్. గతంలో ఎన్నో పరిశ్రమలు మరి ఎన్నో విధాలుగా మరి ఈ యొక్క ఆదివాసుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి చట్టాలని, ఇక్కడ ఉన్నటువంటి 170 కానీ జీవో నెంబర్ 3 కానీ తీసేసి ఏదో పేద ప్రజల్ని ఇంకా మరి కళ్ళుని మభ్యపెట్టడానికి చూస్తూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క జీవోని అమలుని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సార్. ఎందుకంటే ఇది ఒక మా అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆదివాసులందరూ కూడా దాదాపు 50 లక్షల మంది జనాభా ఉన్నారు సార్. ఈ బాక్సైడ్ని తవ్వకాలు మొదలు పెడితే ఇన్ని వేల లక్షల మంది ఎక్కడ పోతారు సార్? వీళ్ళందరికీ ఎన్ని ఉద్యోగాలు ఇప్పిస్తారు సార్? మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి, తక్షణమే ఈ అమలును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి జమేమా. ఇంకా చాలామంది అంటే ఇంకా మనం గ్రౌండ్ రిపోర్టు కొనసాగించే కొద్దీ కూడా చాలామంది ఇంకా గిరిజనులు వస్తూనే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడవచ్చు మనం మొత్తం ఇక్కడ కూడా చాలామంది వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయం తెలుసుకునేందుకు, వాళ్ళ అభిప్రాయం చెప్పేందుకు భారీగా తరలొచ్చారు గిరిజనులు. వీళ్ళందరూ కూడా మనం అక్కడ వందలాది మంది అక్కడ ఉంటే ఇక్కడ కూడా అదే స్థాయిలో ఉన్నారు. చూసాం వాళ్ళందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో బాక్సైడ్ తవ్వనేమంటారు, మీరేమంటారు? నమస్తే అండి, మాది రింతడ పంచాయతీ. నేను పీసా కార్యదర్శిని. బాక్సైడ్ గత ప్రభుత్వం నుండే బాక్సైడ్ తవ్వడానికి చాలా మేము పోరాటం చేస్తున్నప్పటికి కూడా ప్రతి ఒక్కరు బాక్సైడ్ మీద కన్నుపడుతుంది. అల్లూరి సీతారామరాజు పోరాటం గడ్డలు మేము పుట్టామండి. ఎట్టు పరిస్థితులు మేము తగ్గేది లేదండి. ఇంకా మేము సావడానికని చంపడానికని సిద్ధంగా ఉంటామండి. మేము ఈ గడ్డలు పుట్టినందుకు మేము ఖచ్చితంగా మా అడవి సంపదలను, మా అడవి సంరక్షించుకొని మేము ఇంకా ఉధృత చేసి జనాలను ఇంకా బాక్సైడ్కి వ్యతిరేకంగా మేము చేసి ఖచ్చితంగా మేము పోరాటాన్ని ముందుకు చేస్తామని మేము కోరుతున్నామండి. ఇంకా ఎన్ని చట్టాలు వచ్చినా మా చట్టాలను పరిగణలోకి తీసుకుని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప కానీ ఆ చట్టాలన్నీ ఎక్కడ కనుమరుగైపోయే పరిస్థితులు వస్తున్నాయి. కనుక ఖచ్చితంగా మేము అల్లూరి సీతారామరాజులో గడ్డలు పుట్టినందుకు మేము గర్విస్తున్నాము. ఖచ్చితంగా మేము అల్లూరి సీతారామరాజు ఒక్కరు మరణించినప్పుడు కూడా ఇంకెందరో అల్లూరి సీతారామరాజులను క్లియర్ చేసి మేము ఇంకా బహిరంగంగా మేము పోరాటం కొనసాగిస్తామండి. బాక్సైడ్ జోలికి వస్తే ఖబర్దార్ మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి. ఇంకా చాలామంది యువత ఉన్నారు. అదే మీరేంటి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ డిమాండ్? మాది కోరుకొండ నుండి వచ్చామండి. బాక్సైడ్ దగ్గరలో మాది అదే బాక్సైడ్ అండి. నా పేరు పాంగి పాలసీ అండి. ఆర్టీఐ నుండి జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అయితే బాక్సైడ్ మరి మా ఏజెన్సీకి కింద ఆలోచిస్తారు. మరి చాలా వాతావరణానికి మరి గాలి డబ్బు లేకుండా కొనుక్కుంటున్నాము. వాతావరణం చాలా డబ్బు లేకుండా ఉంటుంది సార్. తర్వాత మాకు ఆలోచిస్తే మరి మా పిల్లలు, మా కుటుంబాలు, మా రక్షణ, మరి వికలాంగులు కాకపోవడం కూడా కారణము మంచి వాతావరణము, గాలి, నీరు సంతోషంగా ఉంటుంది సార్. అటువంటి విషయానికి మా బాక్సైడ్ కోసం వస్తే సార్ మేము ఊరుకునేది కాదు. అక్కడ నీళ్లు, తర్వాత దుంపలు, తిండి దుంపలు అనేక, కర్ర కావచ్చు, ఆకులు అనేక మంచి వాతావరణంలో ఉంటున్నాం సార్. మాకు వికలాంగులు లేకుండా, గుడ్డివారు లేకుండా ఈ వాతావరణంలో ఉండగా అటువంటి వారు పుడుతున్నారు సార్. మరి మాకు తెల్లగా లేకపోయినా నల్లగా ఉన్నా కూడా పర్వాలేదు సార్. అటువంటి వాతావరణం, గాలి, నీరు చాలా బాగుంటుంది. అటువంటి దానికి మా జోలికి వస్తే మేము ఒప్పుకునేది కాదు సార్. మా ప్రాణాలను అర్పించి మా బాక్సైడ్ అడ్డుకుంటామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మీరేమంటారు? ఎందుకంటే ఇప్పటివరకు చూసాం బాక్సైడ్తో ఉన్నాము, మీ సాంప్రదాయమైన పంటలు కానీ, నీరు కానీ, నదులు కానీ అన్నీ కూడా మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. మీరేమంటారు? నమస్తే సార్, మీడియా మిత్రులకు మొదటిగా వందనాలు. మరి నా పేరు పాంగి లింగరాజు, బలవం పంచాయతీ వార్డు మెంబర్ని సార్. ఇప్పుడు మన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాన్ని దోసుకొని పోవడానికి కూటమి సర్కారు ప్రయత్నిస్తుంది, కేంద్ర ప్రభుత్వాలు కలిసి. కానీ బాక్సైట్ జోలికి వస్తే మాత్రం మేము సహించేది లేదు. బాక్సైట్కు మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రజల్ని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కాబట్టి బాక్సైట్కి అయితే మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ ఏకమై 11 అంటే ఏజెన్సీ 11 మండలాలు ప్రజలందరూ కలిసి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం సార్.
ఇతరుతో మాట్లాడి ముగిస్తూ మీరు చాలామంది కూడా మొత్తం యువకులు చూసాం, వాహనాల్లో తరలొచ్చారు, భారీగా తరలొచ్చారు. ప్రైమ్ లైన్తో మీ బాధను చెప్పుకోవాలని మీ బాధ ఏంటి? సార్ నా పేరు పాంగి లింగారావు, మాది బల్పం పంచాయతీ. మరి ఇన్ని రోజులు బాక్ సైడ్ తెరాకి వచ్చి సుమారు 10-15 సంవత్సరాలు అయిపోతుంది. బాక్ సైడ్ ఆగుతుందేమని మేము ఎన్నో కలలు కాసాము. ఏ ప్రభుత్వం వచ్చినా బాక్ సైడ్ వెనక తీసుకోపోవడానికే ప్రయత్నిస్తుంది తప్ప ఇంకో మార్గం లేదు. చాలామంది ఇప్పుడు మా కొండల్లోనే అనేకమైన ఖనిజ సంపదలు ఉన్నాయండి. చక్కటి గాలి వస్తుంది, అలాగే నీరు ఉంది, అనేకమైన కర్రలు కంపలు అన్నీ ఉన్నాయి. అలాంటి బాక్ సైడ్ కొండలు తీస్తే మా పరిస్థితి ఏంటి సార్? మేము ఎన్ని పోరాటాలైనా చేసి ఈ బాక్ సైడ్ని మేము అడ్డుకుంటామని మేము మనం చేస్తున్నాం సార్. చాలామంది యువకులు వాహనాల ద్వారా లేకపోతే స్వచ్ఛందంగా చాలామంది వచ్చారు. మీరు కూడా చాలా యూత్ చదువుకున్నారు. మరి ఈ సాంప్రదాయ పంటలు కానీ మీ పాత తరం కానీ పోతే ఎలా బతుకుతారు? నా పేరు పాంగి నాగేశ్వరరావు అండి, మా దారకొండ పంచాయతీ. ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ఈ ఆదివాసుల బిడ్డలకి చాలా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఈ బాక్ సైడ్ అనేది తవ్వకాలు అనేటి చేస్తూ ఉంది. మేము చాలా ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఈ బాక్ సైడ్ తవ్వకాలు మాత్రము మొదలు పెడితే ఆదివాసులైన మేము ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. నిజంగానే మా ఒక ప్రశాంతమైన జీవిస్తున్నటువంటి ఈ ఈ యొక్క గిరిజనుల మీద కానీ ఈ బాక్ సైడ్లు తవ్వకాలు చేసి ఇబ్బందులు గట్టి పెట్టినట్లయితే చేస్తే ఈ గిరిజనులు అయినా మేము మూల ఆదివాసులైన మేము సహించేది లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంకి మేము కబార్దార్గా ఖచ్చితంగా మేము అల్లూరి సీతారామరాజు ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఆ ఒక పోరాటాలు ఆ అల్లూరి సీతారాం కాదు కానీ 1000 జనాలుగా మేము అల్లూరి సీతారామరాజుగా మేము తయారం అవుతాం. మాకు బాక్ సైడ్ వద్దు, మా ఒక ప్రశాంతమైన జీవనం మాకు కావాలండి. మాకు బాక్ సైడ్ వద్దు. మేము ఖచ్చితంగా బాక్ సైడ్ జోలికి వస్తే మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంకి కబార్దారు. మేము అసలు బాక్ సైడ్ మాకు వద్దు సార్. మేము ప్రశాంతంగా జీవిస్తాం, వద్దు మాకు బాక్ సైడ్లో. ప్రశాంతమైన జీవనం కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాక్ సైడ్ వద్దని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా చాలామంది మన కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మాట్లాడేందుకైతే మొత్తం వీళ్ళందరూ కూడా నినాదాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా నినాదాలు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా బాక్ సైడ్ మాకు వద్దు, మాకు ప్రశాంతమైన జీవనం కావాలని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇంకా చాలామంది కూడా చేరుకుంటున్నారు. మనతో మాట్లాడేందుకు వాళ్ళ గొంతు వినిపించేందుకు వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. చాలామంది కూడా ఇంకా మాట్లాడేందుకైతే చాలామంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలామంది ఉన్నారు కదా సార్, ఏమంటారు? మీరేమంటారు? సారు, నా పేరు మల్లేశ్వరరావు, హ్యూమన్ రైట్స్ స్టేట్ కోఆర్డినేటర్ గారిని. మరి ఈ యొక్క బాక్స్ సైట్ తవ్వకాల గురించి మరి అందరూ కూడా మరి ప్రభుత్వమును అది మార్చుకోవాలని అందరూ కూడా గుణపాఠం చెప్తూ ఉన్నారు. ఈ అడవి సంపద గురించి చాలామంది మరి రైతులు గిరిజనులు తిండి ఆహారం లేనప్పుడు కూడా మరి ఆ అడవిలో ఉన్న తేంగలు తీసుకొచ్చి తిని అదే ఆహారంగా ఉపయోగించి ఆ రీతిలో జీవనోపాధి కొనసాగించుకున్నారండి. ఈరోజు అటువంటి ఒక గిరిజన ప్రాంతంలో మరి గిరిజనులన్నీ కూడా చూడకుండా మరి ఒక కూటమి ప్రభుత్వము మరి ఎందుకో ఈ యొక్క ప్రజల గురించి ఒక మానవత్వము కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరి ఒక పేద ప్రజలు అని అసలు ఆ నీరుతోనే బ్రతుకుతున్నారు, అడవిలో ఒక సంపదను బ్రతుకుతున్నారు, అడవి ఆకులు అడ్డాకులు అడ్డ పిక్కెలు తింటూ జీవిస్తున్నటువంటి ఈ యొక్క ఆ ప్రజల గురించి కూడా కనీసం ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఆలోచించట్లేదని మేము విన్నవించుకుంటున్నాము సార్. ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క దినాల్లో నీరు ఆగిపోతే మరి పంటలు ఉండవు, మరి అడవిలో ఉన్నటువంటి సంపద ఉండవు, మరి ఒక మా బ్రతుకులు పరిస్థితులు అంతా కూడా మటుమయమైపోతుందని మేము తెలియజేస్తున్నాము సార్. ఇప్పుడు ఎందుకంటే రోడ్డు మీద పడవలసినటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక గలిసి ఒక నీరు తాగుదామంటే ఒక గలిసి గంజి తాగాలని కూడా లేని సమయాల్లో అడవిలో వెళ్తే ఒక తేంగలు తవ్వుకొని వచ్చి అవ్వించి ఉడకబెట్టి కడుపు నింపి పిల్లల నుండి పోషణ కొనసాగిస్తున్నటువంటి సమయాన్ని కూడా ఈ గిరిజన ప్రజల గురించి కనీసం మానవత్వం లేనటువంటి ఒక పరిస్థితుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉందండి. మేమైతే ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి ప్రజలు ఉన్నారనేది కూడా నిజంగా మీ ఒక టీవీ 9 ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం.
ప్రమేయం నుంచి మేము తెలపరుచుకుంటున్నాము. కనీసం కూటమి ప్రభుత్వము ఈ యొక్క పరిస్థితిని, ఒక విధానాలని మార్చుకోవాలనేది మేము తెలియజేస్తున్నాము. అలా మార్చుకోకపోతే ఉద్యమం చేయవలసినటువంటి ఆ విధానాల్లో ఈ యొక్క ప్రజలు, మా యొక్క గిరిజన ప్రజలందరూ కూడా మేము రోడ్డు మీద ఎక్కి ఒక ఉద్యమం చేసి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మేము ప్రాణాలు పోయిన సరే ఈ యొక్క బాక్సైట్ తవ్వకాల గురించి మేము ప్రాణాలు విడిచిన పర్వాలేదానికి ఉద్యమం చేసి మా పోరాటం చేస్తామని ఈ బాక్సైట్ విషయం మాత్రం ప్రాణాలు తెగిస్తున్నాము సార్. తప్పకుండా ప్రైమ్ లైన్ మీకు అండగా నిలబడుతుంది. ప్రైమ్ లైన్ సమస్య ఎక్కడుంటే అక్కడ ఉంటుంది, అందరికి కూడా అండగా నిలబడుతుంది. మీరు ఇప్పుడు చూశారు, వీళ్ళందరూ అభిప్రాయాలు చూశారు కదా, మరి ఏం చేయదలుచుకున్నారు? ఈరోజు చింతపల్లి వేదిక మీదుగా విచ్చేసినటువంటి గిరిజన సమూహం అంతా కూడా చూసే ఉన్నాం. ఈరోజు మీడియా ముందు ప్రత్యేకంగా నేను నా 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఈ యొక్క బాక్సైట్ జోలికి వస్తే కనుక మా అడవి తల్లి ఆరాధ్య దైవాన్ని వెలికి తీస్తే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక తీసుకుంటేనే తప్ప మా గిరిజనుల మీద ఉన్నటువంటి వాళ్ళ మంచి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అలాగే కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఈ యొక్క ఆలోచన వెనక తీసుకోవాలి. వెనక తీసుకోకపోతే కనుక ప్రతి ఇంట్లో ఈ యొక్క చింతపల్లిలో ప్రతి ఒక్క ఇంట్లో అల్లూరి సీతారామరాజులు పుడతారు. మరి ఉద్యమ విస్తృతము కొనసాగిస్తాము. మేమేంటో మా ఆదివాసుల మనోభావాలేంటో తెలుసుకోకుండా మా యొక్క మనోభావాల్ని గాయపరిచే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు వెనక తీసుకోవాలి. మరియు ఈరోజు మరి భారీ ఎత్తున ఈ ఉద్యమాన్ని ఈరోజుతో మొదలు పెడుతున్నాం. ఈ బాక్సైట్ జోలికి వస్తే కనుక తప్పకుండా మరి తరిమి కొట్టడానికైనా వెనకాడము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి చేతిలో విల్లు ఉంటుంది, ప్రతి ఒక్కరి చేతిలో బాణం ఉంటుంది. చంపడానికైనా సావడానికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. డూ ఆర్ డై. ఆ రోజు స్వతంత్రం కోసం ఏ రకమైతే ఈ ప్రాంతంలో మరి స్వతంత్ర సమరోజులు ఎంతైతే పోరాటం చేస్తారో అట్టి మాదిరిగానే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు, ప్రతి ఒక్కరు కూడా మరి కంకణము కట్టుకొని ఉద్యమాలు ముందుకు వస్తామని మరి ఈ యొక్క మీడియా ముందు తెలపరుస్తున్నాం. మీకు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి ఉన్నారు, మొత్తం కూడా అందరూ కూడా సేవ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా రోడ్లు వేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. మరి ఆయన దృష్టికి తీసుకెళ్తారా? తప్పకుండా ఈరోజు మా మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి మా ప్రాంతానికి అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా మా యొక్క చిన్న మనవి, మా మీద ఏ మాత్రము ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్న, గిరిజనుల మీద మీ అభిమానం ఉన్న మా మనోభావాలను దెబ్బతీయకుండా మా ఏకాభిప్రాయాన్ని తీసుకొని ఇప్పుడున్నటువంటి రూలింగ్లో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నటువంటి మండల పరిస్థితి అవనివ్వండి, జిల్లా పరిస్థితి కానివ్వండి, సర్వసభలలో కూడా తీర్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో ఇట్లానే వచ్చి మీకు అనేకమైనటువంటి వనరులు తీసుకొస్తే మీకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కానీ ఎవరు కూడా ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇలాంటి ఉదాహరణలు తీసుకున్నట్లయితే మాఫీగా మారినటువంటి మైనింగ్ మాఫీలు అనేక పార్టీలు ఉన్నటువంటి పెద్దలు కూడా వచ్చారు. చాలా మాటలు చెప్తారు, కలుపులు మాటలు చెప్తారు. ప్రతి ఒక్కరిని గిరిజనులు మోసం చేయడమే తప్ప గిరిజనులకు ఏ రోజు న్యాయం జరగలేదు. ఉదాహరణకు మనకు సీలర్లో తీసుకున్నటువంటి పవర్ ప్రాజెక్టులో ఉదాహరణ తీసుకున్నట్లయితే అక్కడ గిరిజనులకు మీకు వాటా చెల్లుతుంది అన్నారు. ఏ ఉద్యోగానికి గిరిజనుడు ఉన్నాడు? అక్కడ ఏ ఒక్క ఉద్యోగి కూడా గిరిజనుడు లేరు. ఇక్కడ ఏ మైనింగ్ వాసులు వచ్చినా కూడా మా యువతకు ఉపాధి కల్పిస్తాం అంటారే తప్ప ఎవరికి ఉపాధి కలగకుండా ఎవరైతే మైదాన వాసులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఉపాధి కల్పిస్తారని మాకు తెలుసు. మాకు కడుపును కొట్టొద్దు, మా గిరిజన మనోభావాలని దెబ్బతీయొద్దు. మా ఆదివాసుల హక్కు మాకు బాక్సైడ్ని మాత్రం తీసేస్తే మా గుండెకాయ తీసినట్టే. కాబట్టి మా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, ఏ మాత్రం అభిమానం ఉన్నా గిరిజనుల జోలికి వస్తే, బాక్సైడ్ జోలికి వస్తే, మా అడవి తల్లి జోలికి వస్తే తరిమి కొడతాం. మేము ఏకమై మీ యొక్క పార్టీలు కాదు, మీ పదవులు కాదు మాకు కావాల్సింది, మా హక్కులు మా చట్టాలు కాపాడవలసింది. కాబట్టి మా హక్కులను కాపాడవలసినటువంటి ప్రభుత్వాలే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కనుక తరిమి కొట్టడం ముమ్మటికి మరి బాల్యం నుంచి యూనివర్సిటీ దశ వరకు కూడా ఉద్యమాన్ని విజృంభం చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా మంది కూడా మిగిలిపోయారు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ మీరేమంటారు? మొట్టమొదటిసారి ఎందుకంటే మాకు బాక్సైట్ వద్దు, అడవి తల్లి ముద్దనేటువంటి నినాదంతో మా ఆదివాసులందరూ కూడా ఒక నినాదంతో ఉన్నాం. ఎందుకంటే మేము అడవిలో పుట్టాం, అడవిలో పెరిగాం. మా తాత ముత్తాతలందరూ కూడా అడవి నుండే కన్ను మూసిరే కనుక మేము అడవి తల్లి నుండి మాకు దూరం చేయవద్దనేసి మేము, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ వీరికంతా మేము హెచ్చరిస్తున్నాం. మాకు ఏమాత్రమైనా సరే మాకు బాక్సైట్ జోలికి వస్తే మేము ఖబర్దార్ అనేది మేము మూడే నినాదాలతో ఉన్నామండి సార్.
అందుకబట్టి మేము అక్కడ బతకాలంటే సాములు చేస్తున్నాం, సోజ్ చేస్తున్నాం, చిక్కులు చేస్తున్నాం. అలాగే అడవిలో ఉన్నటువంటి సీకాయ, చింతపండు, అలాగే కరక్కాయ, అలాగే ఈత బొడ్డంగులు రకరకాలైన సంపదలు ఉన్నాయి సార్. అక్కడ నుండి మా పిల్లల్ని మోసారం చేసుకుంటూ మా అడవి సంపద ఆధారపడి మేము బతుకుతున్నాం. అక్కడ ఉన్న ప్రకృతి తేనె, ప్రతిది కూడా పిప్పలు అనేటువంటి అన్ని ఔషధాలు ఉన్నాయి కాబట్టి, అలాగే నొప్పి పుడితే, కొంచెం పుంటు పుడితే అక్కడ అడవిలో ఉన్నటువంటి ఔషధం తెచ్చి తాగితే తగ్గుతుంది సార్. అడవి తల్లిని మాకు దూరం చేస్తే మేము తప్పకుండా మేము మా సంకున్నటువంటి సంప్రదాయ ఐదులతో మేము విల్లు అంబులతో కూడా మేము ఈరోజు ఈ జనాలు కదండి, ఇది ప్రారంభం మాత్రమే. రేపు అయితే ఇంకా 100% ఎక్కువ వేలాది మందితో మేము కళ్ళు వచ్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ముందు మేము చెప్తున్నాం. ఇప్పటికే వందలాది మంది వచ్చారు, వందల మంది చూస్తున్నాం మనం. వాళ్ళ నినాదం చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో బాక్సైడ్ మరింత ఉద్యమం కూడా ఉధృతం చేస్తాం. మీరేమంటారు? సార్ నా పేరు రామకృష్ణ, మరి బల్పం పంచాయతీ కోరికొండ ప్రాంతం, అల్లూరు సీతారామరాజు జిల్లా, చింతాపల్లి మండలం అండి. మేము ఈ బ్యాక్ సైడ్లో విషయంలో ఇంత జనాలతోని పాటు మేము సిద్ధాంతరంగా మేము వ్యతిరేకించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. 2024 కూడా ఇదే పోరాటాలు చేసుకొని బ్యాక్ సైడ్లో మైనంలో టాటి చేసిన విషయంలో కూడా మేము ఆదుకోవడం జరిగింది. మళ్ళీ రద్దు చేసేమాన్ని సందర్భంగా కూడా మళ్ళీ రద్దు చేశారు కానీ అని మేము పడుకున్న లగటి వాళ్ళని మళ్ళీ లేపవలసింది వస్తుంది. ఈరోజు ఉద్యమంలోనికి మళ్ళీ ప్రజలు మరి రావట్లేదు, దానికోసం మమ్మల్ని రెచ్చగొట్టి మరి బ్యాక్ సైడ్ దూసుకు రావాల్సింది వస్తున్నది. ఈరోజు ఖచ్చితంగా మేము బ్యాక్ సైడ్ జూలికి వస్తే మేము కబర్దరైన ముందుకు ఈ రోజులు రాగలుగుతున్నాము. అలాగే కోరికొండ ప్రాంతంలో అయితే మొట్టమొదటి బ్యాక్ సైడ్ ప్రాంతంలో అదే మొట్టమొదటి బ్యాక్ సైడ్, అలాగే మరి మన సాపరాపాలెంది, అలాగే మన ఇది ఇంతర పక్కన ఆ బ్యాక్ సైడ్లో ఎన్నో బ్యాక్ సైడ్లు కూడా కోసంలో కూడా తయారుగట్టేస్తారు. అలాగే రంపుల్లో కూడా గొడవ జరుగుతుంది, అలాగే రంపచోడలో గొడవ జరుగుతుందండి. దేనికైనా ఈ తక్కువ మంది కానీ ఇక్కడ నోసులు చూస్తున్నారు కానీ ప్రభుత్వం వాళ్ళు చాలాగా కొన్ని వేల లక్షల మందితో పాటు మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అక్కడ ఉన్న అన్ని వస్తువులు గతాన్ని పట్టుక మా కడుపులో మేము చేరుకున్నామండి. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేని సందర్భంలో మా బ్యాక్ సైడ్లు తవ్వేస్తే మేము ఇక్కడ కూర్చుని నిలబడిన చోట కూడా లేని పరిస్థితి పచ్చన మమ్మల్ని ఎదుర్కొంటున్నది కనుక మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగానే చెప్పి మీ మీడియా ముందు తెలియపరిచి సెలవు తీసుకున్నాం. ఎస్, మొత్తం కూడా అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా చెప్తున్నారు సార్. మీరేమంటారు? నా పేరు టి ఆనంద్ పాల్ అండి. మరి జీకే వీధి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక్కడ ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా 11 మండలాలు ఇక్కడ బాక్సైడ్ తవ్వకాలు నినాదాలు తీసుకుంటున్నారని మాకు ఇక్కడ తెలిసింది. గనుక ఈ 11 మండలాల్లో కాఫీ తోట, మిరియాలు ఇలాగా కొండలు తవ్వడానికి నినాదాలు ఇస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, జనసేన ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వాలు అంతా కూడా ఈ బాక్సైడ్ ఈ అవకాశాలు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో మరి జాబులు రావాలంటే జీవోని నంబర్ 3ని తీసివేయడం బట్టి, ఈ యొక్క జీవో 3ని రద్దు చేయడం బట్టి మా గిరిజన ప్రాంతంలో మాకు ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. మేము యొక్క గిరిజన ప్రాంతంలో అడిగి తినే పరిస్థితి అయిపోయారు. అందరూ కూడా ఈ బాక్సైడ్ మీద మరి ఒక నాయకులు కావచ్చు, కేంద్రంలో మరి నాయకులు కావచ్చు, కానీ రాష్ట్రంలో నాయకులు కావచ్చు, అందరు కూడా ఈ బాక్సైడ్ కన్నివేసి ఇది విధానం చేస్తున్నారు. కనుక అల్లూరు సీతారామరాజు గారు కానీ బాక్సైడ్ డిమాండ్ చేస్తున్నాం. అందుకని బాక్సైడ్ తవ్వకాలు చేస్తే మేము ఖబర్దార్ తెలియపరుస్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే మనం చూసాం ఇదే ప్రాంతంలో ఆనాడు అల్లూరి సీతారామరాజు ఇదే ప్రాంతం, మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం చింతపల్లి ఈ ప్రాంతంలోనే మొత్తం కూడా ఆయన ఎంతో ఉద్యమాలు చేశారు, గిరిజన కోసం పోరాటం చేశారు. ఈ బాక్సైట్ కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కనుక తవ్వితే, ప్రభుత్వాలు తవ్వితే మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాను కూడా వీళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా మొత్తం వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా కనబడుతుంది. మనం చూడొచ్చు చాలా భారీ ఎత్తున, ఒక్కసారి చూడొచ్చు ఎంత ఎత్తున వచ్చారో. మొత్తం కూడా భారీ ఎత్తున తరలొచ్చారు. మొత్తం కూడా వీళ్ళందరూ ఒక్కసారి చూడవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి మొత్తం కూడా భారీ ఎత్తున తరలొచ్చి వీళ్ళందరూ కూడా అవసరమైతే మరో సీతారామరాజు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా వీళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూడవచ్చు భారీగా
వందలాది మంది తరలొచ్చారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగి రావాలి, ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాక్సైడ్ తవ్వకాలు వద్దు, మాకు గిరిజనులే ముద్దు. ఒకవేళ బాక్సైడ్ జరుగుతే మాత్రం అవసరమైతే మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా వీళ్ళందరూ కూడా చర్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కేంద్రం అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు, పార్టీలు అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా మొత్తం కూడా వీళ్ళందరూ కూడా డినాల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా రాక ప్రభుత్వం అయితే దిగి రావాలని వాళ్ళు కోరే పరిస్థితి కనిపిస్తుంది. వావ్ టు స్టూడియో.